అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడికి వచ్చినందుకు. ఎవరు చీఫ్ గెస్ట్ లేకపోయినా కూడా ఇంతసేపు మా కోసం మా టీం కోసం ఇంత పేషెంట్గా ఉన్నందుకు ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ దివ్య గారు ఫ్రమ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ Zee South. Thank you so much. This collaboration was really interesting. Endukante I've known you for so long, and I really like the way that you work. Meeku cinema meeda na interest anta. I always wanted to collaborate with you, but ila indi, and it's very happy for that. Okay, I'll start where I have to start. My director మాన్సా శర్మ. ఫస్ట్ నేను మాన్సాని కలవక ముందు మాన్సా డైలాగ్స్ని కలిశాను. మ్యాడ్ హౌస్ అని ఒక చిన్న సిరీస్ చేశాం యూట్యూబ్లో. దానికి మహేష్ గారు డైరెక్టర్. డైలాగ్స్ చూస్తుంటే కామెడీగా ఉండింది, కొంచెం అడల్ట్ కామెడీ ఉండింది, కొంచెం స్లాప్స్టిక్ కామెడీ ఉండింది, కొంచెం చాలా చెత్త కామెడీ ఉండింది, అండ్ సమ్ వెరీ విటీ కామెడీ. అండ్ డైరెక్టర్ అండి, రైటర్ అండి, ఆవిడ శ్రీకాకుళం నుంచి వచ్చారు అండ్ వైజాగ్లో ఉంటారు. షీ కెనాట్ కమ్, బట్ డైలాగ్స్ ఇలా మెయిల్లో పంపిస్తారంటే ఐ సెడ్ ఓకే, వాట్ ఎవర్, వెరీ గుడ్. ఒకరోజు వచ్చారు. నేను చాలా స్టీరియోటిపికల్గా డైరెక్టర్ అంటే ఒకలాగా ఉంటారు అనుకున్నది, బ్యాగీ ప్యాంట్స్ వేసుకొని, వెరీ స్టీరియోటిపికల్. ఐ వాజ్ వెరీ జడ్జ్మెంటల్. వచ్చారు ఇలాగే మొత్తం కప్పేసుకొని దుప్పటి కప్పుకున్నట్టు. అండ్ అది లైక్ మీరు రాశారా ఇదంతా? లైక్ అవునండి. బట్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ మెట్ మాన్సా. అండ్ తను తక్కువ మాట్లాడుతుంది, బట్ షీ థింక్స్ అ లాట్. షీఈ్ అ బ్రిలియంట్ రైటర్. మేము బెంచ్ లైఫ్లో కూడా వర్క్ చేసినప్పుడు, అండ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో కూడా వర్క్ చేసినప్పుడు ఐ వుడ్ సీ 24/7 షీఈ్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ సినిమా. నాతో ఇన్ని ఇయర్స్ మేము ట్రావెల్ చేసాం. పర్సనల్గా నాకు తెలిసి ఒక 5 రోజులు మాట్లాడుంటారు నాతో అంతే. ఎన్కే ఎలా ఉన్నారు, హౌస్ లైఫ్ అని. షీ వుడ్ హ్యావ్ జస్ట్ స్పోకెన్ టు మీ లైక్ దట్ ఫర్ 5 days. రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ లైక్ ఏ మూవీ చేద్దాం, యునో, this is the story that I wrote and all of that. The one thing that I love about Mansa, which I wish I got as an actor, is a director who explained you this scene as good as Mansa does. It's really difficult, because I think an actor is only as good as the director. And that nenu first time చూసాను Mansa, not just here in Bench Life and in Rakasa. You have a very long way to go. మీరు అందరు చేసినట్టు ఒక ఫస్ట్ సినిమా ఒక ఈజీ జానరా చేసేద్దాం, యూనో, లైక్ డ్రామా, లైక్ కొంచెం ఇక్కడ రండి. జస్ట్ ఒక డ్రామా లేకపోతే ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ చేద్దామని. యూ fought against all odds. నాకు తెలుసు how much you fought, with how many people you fought to get to this stage. And నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే the universe chose me as a channel to introduce Manasa or Mahesh garu or Vamshi garu, such great talent. నేను వర్క్ చేసిన టాలెంట్ అందరూ పింక్ ఎలిఫెంట్ తోటి వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ, నేను నిహారిక ఫౌండ్, పింక్ ఎలిఫెంట్ ఫౌండ్ అంటున్నారు, కానీ ఐ ఫీల్ లైక్ నా ద్వారా, పింక్ ఎలిఫెంట్ ద్వారా వాళ్ళు ఇంట్రడ్యూస్ అవ్వాలని ఎక్కడో రాసి పెట్టింది, అందుకనే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. అండ్ యా, అందరూ వచ్చి చాలా మంచి మాటలు చెప్పారు. కమిటీ కుర్రోళ్ళు చేసినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం 11-15 మంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను. ఎందుకు చేస్తున్నావు ఇదంతా, ఎవరైనా తెలిసిన వాళ్ళతో చేసుకోవచ్చు కదా అన్నారు. రాకాస చేస్తుంటే కమిటీ కుర్రాళ్ళు లాంటిది ఒక మంచి సినిమా చేయొచ్చు కదా, అందరికీ తెలిసింది, సారీ, లేకపోతే కుర్రాళ్ళని పెట్టుకొని, లేకపోతే యంగ్స్ కథలు ఏదైనా చేయొచ్చు కదా అన్నారు. ఎందుకు మనకి విఎఫ్ఎక్స్ అంతా అన్నారు. ఇలాగే చిన్న వాళ్ళతో చేసుకోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళతో చేస్తున్నాం అంటున్నారు. నేను ఏం చేసినా అనేటోళ్ళు అంటూనే ఉంటారు, నేను చేసేది చేస్తూనే ఉంటా.
థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ పింక్ ఎలిఫెంట్. మీరు ఈ సినిమా జర్నీలో ఎంత నేర్చుకున్నారో తెలియదు, కానీ నేను యాజ్ అ ప్రొడ్యూసర్ ఎవ్రీ ఫిలిం నేను వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ తోటి, ఆర్టిస్ట్ తోటి నేను అంతే నేర్చుకుంటాను. నేను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఫ్యామిలీ అన్నప్పుడు ఏదో మీరు అందరు చప్పట్లు కొడతారని అనను. ఐ రియలీ మీన్ ఇట్. నాకు కొనిడెల ఫ్యామిలీ నాకు మొత్తం, ఇట్స్ మై ఎంటైర్ లైఫ్. నిహారిక నాకు మళ్ళీ పరిచయం చేసిన పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ కూడా నాకు అంతే ఇంపార్టెంట్. ఈ లాస్ట్ 1.5 monthsలో ఒక 60-70 ఇంటర్వ్యూలు ఇచ్చుంటాం. 60-70 టోటల్ లైక్ అన్నీ కలిపి ఇంటర్వ్యూస్ అండ్ ప్రెస్ మీట్స్ అండ్ పబ్లిక్ అపియరెన్సెస్. దిస్ ఎంటైర్ రాకాసాన్ని ప్రమోట్ చేసే ఈ మొత్తం జర్నీలో నేను ఎందుకు పింక్ ఎలిఫెంట్ పెట్టాను, అసలు నాకెందుకు, నేను ఏదో యాక్టర్ అవుదాం అనుకున్నాను, ఏదో చిన్న క్యూట్ కథ ఏదో రాసుకొని చేసుకుందాం అనుకున్న నేను, ఐ హ్యావ్ నో ఐడియా వై గాడ్ ఆర్ యూనివర్స్ చోజ్ మీ. బట్ ఎవ్రీ సింగిల్ డే నేను కళ్ళు తెరిచిన ఎవ్రీ సింగిల్ డే ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ for giving me the freedom, for believing in me and for trusting in me. And one of my strongest pillars, Pink Elephant Pictures ila undi, andariki ila cheppin date ki release avutundi. Everyone adi okka women maatho work chesina actresses or other women technicians safe ga feel avutunnaru ante one of the biggest pillars of support is Ramesh garu our EP. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను థ్యాంక్ యూ చెప్పకూడదు, ఎందుకంటే యు ఆర్ విత్ మీ, వీఆర్ వన్. అండ్ సారీ, పేరున మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు, మీరే నన్ను ఫైన్ చేశారు సార్, నేను మిమ్మల్ని ఫైన్ చేయడం ఏంటి సార్. యోర్ మ్యూజిక్ సెన్స్ అండ్ మీకున్న టాలెంట్, I don't know guys, I don't know why people say I do feel very grateful that everyone says that, but I feel like pratidi raspet untundi. మీరందరూ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో వచ్చి మీరందరూ నాకు ధైర్యం ఇవ్వాలి అని రాసి పెట్టుంది. దట్ ఈస్ వై యూ గైస్ కేమ్ త్రూ మీ. ఏంటో సడన్లీ ఐ ఫీల్ లైక్ వన్ మదర్, లైక్ ఐమ్ గివింగ్ బర్త్ టు ఆల్ దీస్ పీపుల్. మెనీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మేము వర్క్ చేసింది. అనుదీప్ గారు, యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. లుకింగ్ ఫార్వర్డ్ టు కొలాబరేటింగ్ విత్ యూ ఫర్ ద థర్డ్ టైమ్. విజయ్ మాస్టర్, జేడి మాస్టర్ అండ్ భాను మాస్టర్, ఇంత అంటే చాలా తక్కువ టైంలో మీరు సచ్ గ్రేట్ కొరియోగ్రఫీ మాకు చేసి పెట్టారు. మీరు పెద్ద మూవీస్ చేస్తున్నారు అందరూ, అది ఒక చిన్న సినిమా, లైక్ అ న్యూ హీరో అట్లా ఏం చూసుకోకుండా మీరు చెప్పినట్టు మీరు పుష్పకి లేకపోతే పెద్ద మూవీస్కి ఎంతైతే ఎఫర్ట్ పెడతారో అంతే ఎఫర్ట్ తోటి యూ వర్క్ ఫర్ అస్. అండ్ దాట్ షోస్ మీకు మీ ఆర్ట్ అంటే ఎంత ఇష్టం, చిన్న పెద్ద కాదు, ఆర్ట్ ఈజ్ ఆర్ట్ అని. సో దట్స్ ఫర్ ఆల్ మై కొరియోగ్రాఫర్స్. మై డిఓపి రాజ్ గారు, యూ ఆర్ అ గ్రేట్ ఫైండ్ సార్. మిమ్మల్ని నేను ఫస్ట్ టైం ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ టైంలో కలిసినప్పుడు ఐ డిడ్ నాట్ సీ మీ ప్రీవియస్ వర్క్. షార్ట్ ఫిల్మ్ చేశారు, ఎక్కడున్నారు ఈయన? ఓకే, షార్ట్ ఫిల్మ్ డిఐలో ఉన్నారు. షార్ట్ ఫిల్మ్ మీద చేశారు. బట్ రాజ్ గారు ఎంత బ్యాక్గ్రౌండ్, ఎంత R&D చేస్తారంటే ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ వన్ హూ వర్క్స్ యాజ్ హార్డ్ యాజ్ హిమ్. అంటే ప్రతి సినిమా, ప్రతి ప్రాజెక్ట్ ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలని. అండ్ రాజ్ గారు విల్ ఆల్వేస్ బీ అ పార్ట్ ఆఫ్ పింక్ ఎలిఫెంట్. ఆయన పింక్ ఎలిఫెంట్లో సింగిల్గా జాయిన్ అయ్యారు, ఇప్పుడు పెళ్ళయింది. నౌ హీ హ్యాస్ లైక్ అ హ్యాపీ లైఫ్. అండ్ వీ రియలీ హోప్ that we work for many more projects together, Raj garu. I really respect your work ethic. Vijay master, నేను ఏం చేసినా మిమ్మల్ని సెట్లో చూసినప్పుడు నాన్నని చూసినట్టే ఉంటుంది మాస్టర్. అంతే ప్రేమగా చూసుకుంటారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్.